అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. విశ్వంలో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక విచిత్రమైన పేలుడు జరిగింది. ఇది సాధారణ సూపర్నోవా లాగా కనిపించడం లేదు. సాధారణ గామారే బరస్లా కూడా లేదు. బ్లాక్ హోల్ కారణంగా జరిగేటువంటి పేలుడు కూడా కాదు. అయితే అసలు ఇది ఏంటి? నిజానికి అత్యాధునిక టెలిస్కోపులు కూడా దీన్ని చూసి అయోమయంలో పడిపోయినాయి. విశ్వం గురించి మనకు చాలా తెలుసు అనుకున్న ప్రతిసారి తనలో ఇంకా రహస్యాలు దాగి ఉన్నాయని విశ్వం మరోసారి నిరూపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అద్భుత సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది. చైనా రూపొందించినటువంటి ఐన్స్టీన్ ప్రోబ్ అనేటువంటి స్పేస్ టెలిస్కోప్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరూ చూడని ఒక విచిత్రమైన కాస్మిక్ పేలుడిని గుర్తించింది. దీనికి EP2403005A అనే పేరు పెట్టారు. అయితే ఈ సంఘటన ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకి తెలిసిన ఏ ఇతర ఖగోళ విస్ఫోటనం కేటగిరీలోకి సరిపోవడం లేదు. 2024 మార్చి 5న ఐన్స్టీన్ ప్రోబ్ అంతరిక్షంలో ఒక్కసారిగా 2 ఎక్స్రే ఫ్లాష్లను గుర్తించింది. విచిత్రమైన విషయం ఏంటంటే మొదటి ఫ్లాష్ వచ్చిన తర్వాత సుమారు 200 సెకండ్ల నిశ్శబ్దం. ఆ తర్వాత మళ్ళీ మరో ఫ్లాష్. ఇంతటితో ఆగల. కొన్ని రోజుల్లో ఎక్స్రే కాంతి వేగంగా తగ్గిపోయింది. కానీ రేడియో తరంగాలు మాత్రం వారాల తరబడి కొనసాగాయి. ఇది సాధారణ ఖగోళ పేలులలో కనిపించేటువంటి ప్రవర్తన కాదు. దీనిని మొదట శాస్త్రవేత్తలు ఇది బ్లాక్ హోల్, ఒక నక్షత్రాన్ని మింగేసిన సంఘటన అనుకున్నారు. తర్వాత ఏదైనా న్యూట్రాన్ స్టార్ పేలుడా అని కూడా పరిశీలించారు. గామారే బరస్ట్ అయి ఉండొచ్చా అని కూడా పరీక్షించారు. కానీ ప్రతి సిద్ధాంతానికి ఒక సమస్య ఎదురైంది. ఎందుకంటే సహజంగా గామారే బరస్ట్లలో తప్పనిసరిగా కనిపించేటువంటి గామా రేస్ ఇందులో అస్సలు కనిపించలా. అందుకే దీన్ని కొందరు పరిశోధకులు గామారే డార్క్ జిఆర్బి లైక్ ట్రాన్సియంట్గా వర్ణిస్తున్నారు. సైంటిస్టులు ప్రస్తుతం 2 ప్రధాన అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మొదటిది ఆఫ్ యాక్సిస్ జెట్, అంటే పేలుడు మన వైపు కాకుండా మరో దిశలో జరిగి ఉండొచ్చు, అందుకే గామా రేస్ మనకు కనిపించలేదని భావిస్తున్నారు. ఇంకొకటి రెండోది ఏంటంటే చోక్డ్ జెట్, అంటే పేలుడు మొదలైంది అంటే బయటికి దూసుకెళ్లాల్సిన శక్తివంతమైన జెట్ మధ్యలోనే ఆగిపోవడం. ఈ రెండింటిలో ఏది నిజమో ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ సంఘటన నిజంగా కొత్త రకమైన కాస్మిక్ పేలుడైతే మన ఖగోళ శాస్త్ర పుస్తకాలలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే నక్షత్రాల మరణం గురించి, బ్లాక్ హోల్స్ గురించి, గామారే బరస్ట్ల గురించి ఇప్పటి వరకు మనం నమ్మినటువంటి కొన్ని సిద్ధాంతాలను కూడా మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ మొత్తం సంఘటనలో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనకు విశ్వం గురించి చాలా తెలుసు అనిపించినా అది అప్పుడప్పుడు ఇలాంటి ఒక రహస్యాన్ని మన ముందుకు తీసుకొచ్చి మీకు ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి అని తెలియజేస్తూనే ఉంటుంది. మరి ఈ విచిత్రమైన పేలుడు నిజంగా కొత్త రకం కాస్మిక్ సంఘటనేనా, లేకపోతే ఇప్పటికే తెలిసినటువంటి ఏదో ఖగోళ సంఘటనకు సంబంధించినటువంటి కొత్త రూపమా? దానికి సమాధానం భవిష్యత్తు పరిశోధనలే చెప్పాలి. ఇలాంటి ఆశ్చర్యకరమైన సైన్స్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి నారదా మీడియా తెలుగు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.